ఏ ఊరే మీది? మాది విరాట్పల్లి. విరాట్పల్లి. ఏం చేస్తావు? ఈ డ్రైవర్ని. ఏం ఆటోనా? ఆటో డ్రైవర్ని, డిసెం డ్రైవర్ని. డిసెం డ్రైవరా? ఎట్లా అనిపిస్తుంది రాష్ట్రంలో ప్రభుత్వం మారిందా? ఏం మారిందన్న, రుణమాఫీ చేస్తా అన్నాడు 90 రోజుల ₹1,00,000 రుణమాఫీ వెళ్ళేది వరకు. ఈ నెలకు 2,500 అది ఇస్తా అన్నాడు, అది లేదు, ఏది లేదు. ఏం మారింది? వేస్ట్. మరి ఇంతకుముందు బీఆర్ఎస్ ఉండే, అది బెటర్ ఉండేనా? మరి ఆయనతో దిక్కులేదు మాకు దుబ్బా కాన్సెన్స్ అయితే. అంతేనా? మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచింది, ఎట్లుంది? గెలిచి నుంచి వరకు ఊళ్ళకి రాలేదా? ఒక్క అడుగు రాలే. అరే ఊళ్ళోనే ఇన్నే ఉంటున్నా అన్నాడు. ఒక్క అడుగు రాలే ఊళ్ళకి. రాలేడా? మొత్తమే రాలే. మరి ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయిగా, ఇక వస్తున్నాయి. ఓళ్ళకి ఇస్తారు ఓటు? ఏమి వేసేది బీజేపీకి. బీజేపీ అప్పటి సెంట్రల్ నుంచి బీజేపీ, అప్పటి నుంచి మనం బీజేపీతోనే ఉంటాం. బీజేపీ కానీ బీఆర్ఎస్ నుండి వస్తున్నాయన కలెక్టర్ చేసిండు కదా, ఇంకా మంచిగా మాట్లాడతారు కదా. ఏం చేసిండు? ఏం చేసిండు? ఒక్కడు చూపిమని చేసినట్టుగా మెయిల్ చేసిన అంటుండు. ఒక్కడు చూపిమని మెయిల్ చేసినట్టుగా ఏం చేసిండో? ఏం చేయలేడా? ఏం చేయలేదు. ఈ కూర రాలే. ఆయన ఎవరు కూడా తెలియదు, జనాలకు ఎవరో కూడా తెలియదు అన్న. అంతేనా? ఏమో నేను ఈ ఏరియాలో నన్ను గుండెలో పెట్టుకొని చూస్తారంట. ఇక అది మా తెలియదు. ఇక మరి ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ ఉంటే సెంట్రల్ బీజేపీ ఉండాలి. సెంట్రల్ బీజేపీ దేనికైనా బీజేపీ ఉంటే సేఫ్. అంతేనా? కాంగ్రెస్ అయితే సేఫ్ కాదు. కాంగ్రెస్ సేఫ్ కాదు. ఎందుకు సేఫ్? టీఆర్ఎస్ లో కన్నా ముదురైతురాలు. అంతేనా? సెంట్రల్ వస్తే సరే రఘునందన్ రావు మరి మన ఎమ్మెల్యే ఓడగొట్టిరుగా. ఓడగొట్టిరా అంటే ఇక అది వేరే విషయంలో ఓడగొట్టిరు. అది ఏ విషయంలో? ఇక అది చేసిరు అట్లా, డబ్బులు ఇచ్చి ఇంటికి ఇచ్చి ఓడగొట్టిరు. అంటే మీరు ఈయన ఇయ్యలేడని ఓడిపోయిందా? ఆయన ఇయ్యలేదు, ఆయన ఓడిపోయింది. ఇస్తే మంచి కూడా అందరూ ఎత్తురు. నైట్ మొత్తం చేతులు మార్చేసారు. అంతేనా? లేకపోతే ఈయన గెలుతున్నాడు, వాళ్ళకి వీళ్ళ పైసలు వస్తే ఈయన కూడా గెలుస్తుండే. అంతేనా? ఓటుకు 2,000 ఇచ్చారు. అంతేనా? ముసలాయనకి ₹1000 ఇచ్చారంట. ముసలోళ్ళకు తిరిగిచ్చారు, వయసులోకి తిరిగిచ్చారు. సరే మొత్తం మీద బీజేపీకి ఇస్తా అంటారు. బీజేపీ నమ్మకం ఉంది, ఆయన గెలుసు నమ్మకం ఉంది. అంతేనా? ఓకే అన్న.